అంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నిసార్లు చివాట్లు పెట్టాం, ఎన్ని కేసుల్లో తలంటిన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తీరు మారడం లేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు మామూలుగా మారిపోయింది. ఏపీ పోలీసులు తీర్పు హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మడిపడింది. లా అండ్ ఆర్డర్ అన్న చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలి తప్ప పోలీసులకు నచ్చినట్టు కాదని తేల్చి చెప్పింది. పోలీసులు కవులుగా మారిపోయారని, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరని, ప్రభుత్వం మారిన తర్వాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులు క్లీన్ చిట్లు ఇచ్చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం దురదృష్టకరమని హైకోర్టు పేర్కొంది. మాజీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగుల మీద నమోదు చేసిన ఫోర్జరీ కేసులు పోలీసులు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వివాదానికి కారణమైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పేరు మీద ఉంటే అతని తండ్రి తమ్మినేని సీతారాం తమ్మినేని వాడిని ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను నిలదీసింది. నాగు తమ్ముళ్ళు, భావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చి ఉండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమేరని తెలిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకి ఫిర్యాదుదారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నెల 29కి వాయిస్తుంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరెస్టించి సీతారాం ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు నిరాకరించారు. క్వాష్ పిటిషన్లు ఎట్లాంటి రక్షణ కల్పించాలని, అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఫోర్జరీ ధృవీకరణ ఆస్తుల పత్రాలతో ఆస్తి రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ మీద శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర్టు తమ్మినేని సీతారాం భార్య వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు హైకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాజ్యం మీద మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. తమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది చిత్ర రఘు వాదన వినిపించారు. రజనీ అనే మహిళ నుంచి చట్టబద్ధంగా వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు భూమిని కొనుగోలు చేశారన్నారు. ఒక్క సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లని 7 ఏళ్లలోపు శిక్ష పడేవని తెలిపారు. అందువల్ల BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ నకిలీ ధృవీకరణ పత్రాలతో విలువైనటువంటి ఆస్తిని కాజేయాలని పిటిషనర్లు కుట్ర పన్నారన్నారు. ఆ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ డాక్యుమెంట్ వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పేరు మీద ఉంటే సీతారాం ఆయన భార్యకి ఎందుకు నిందితులుగా చేర్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థలం ఆక్రమణ గురైందని తెలుసుకున్న వెంటనే పోలీస్ కేసు పెట్టకుండా సివిల్ సూట్ ఎందుకు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దావా దాఖలు చేసిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నించారు. ఫిర్యాదుదారు సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర స్పందిస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్ల వెనక పిటిషన్లు ఉన్నట్టు వారి ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఏమైనా సృష్టించగలరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆస్తి కొనుగోలుకు సంబంధించి యజమాని రజనీకి డబ్బు చెల్లించినట్టు ఆధారాలు చూపాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. చెక్ ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ నుంచి సత్యలత నిరూపించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యవహారాలకు కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు ఫిర్యాదుదారికి ఆదేశిస్తూ విచారణ ఈ నెల 29కి వాయిదా వేశారన్నట్టు ప్రాప్తని హైలైట్ చేశారు. లేకపోతే